హాయ్, గుడ్ స్టార్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. మరొక దినం యేసుక్రీస్తు ప్రభువారు మళ్ళీ రానే ఉన్నారు, త్వరగా రానే ఉన్నారు అని చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడు. ఆయన మాత్రమే నిజమైన దేవుడు అని నేను తెలుసుకున్నాను. ఆయన మాత్రమే నిత్య జీవాన్ని అనుగ్రహించే దేవుడు, పరలోకాన్ని అనుగ్రహించే దేవుడు అని నేను తెలుసుకున్నాను. ఎందుకు తెలుసుకున్నానంటే, పుట్టిన ప్రతి వ్యక్తి, ప్రతి మానవుడు కూడా ఒకరోజు చనిపోవాలి. ఆ చనిపోయిన తర్వాత మనందరము ఎక్కడికెళ్తాం? మన ఆత్మ ఎక్కడికెళ్తుంది? మన శరీరానికి మరణం ఉండొచ్చు. మన శరీరం మట్టిలో కలిసిపోవచ్చు. కానీ మన ఆత్మ అనేది దేవుని దగ్గరికి తిరిగి వెళ్ళాలి. సో, మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి నరకము, ఒకటి పరలోకము. సో, పరలోకాన్ని చేరుకోవాలనే ఆశనే ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఆ పరలోకాన్ని చేరుకోవాలంటే నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలి. నిజమైన దేవుణ్ణి తెలుసుకుంటేనే నిత్య మార్గము, సత్య మార్గము, ఆ నిత్య జీవంలోకి మనం చేర్చబడతాం. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇది ఎవరిని కూడా ఫోర్స్ చేయట్లేదు. యేసు ప్రభుని నమ్ముకోండి అని చెప్పడం వరకే. నమ్ముకుంటారో లేదో అనేది మీ ఇష్టం. యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకుంటే మీకు నిత్య జీవం కలుగుతుందని చెప్తా ఉన్నాను. అంతేగాని ఎవరిని కూడా మీరు మతాన్ని మార్చుకోండి, ఇది మత మార్పిడి అలాంటిది ఏమి కూడా నేను ప్రోత్సహించట్లేదు. నిజమైన దేవుణ్ణి తెలుసుకోండి, నిత్య జీవాన్ని పొందుకోండి. గాడ్ బ్లెస్ యూ.